గుడ్ మార్నింగ్ కింగ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మన క్యూ లైఫ్లో ఈ రోజు నుంచి మీరు జాయినింగ్స్ అంటే వెబ్సైట్లో జాయినింగ్స్ చేయడం కానీ, అందులోకి క్యాష్ పంపించి కూపన్ తయారు చేసుకోవడం కానీ చేయొద్దు. ఎందుకంటే మీరు ఓపెన్ చేసినా అది ఈరోజు ఓపెన్ కాదు. అది నేను చెప్పినట్టుగా దాన్ని స్టాప్ చేశాను, దాన్ని ఆపేశాను. అందువల్ల అది ఓపెన్ కాదు. రేపు నేను మన యాప్ గురించి కొన్ని వివరాలు చెప్పి అప్పుడు నేను యాప్ ఎలా ఓపెన్ చేసుకోవాలని చెప్తాను. అక్కడి నుంచి మన తాలూకా యూటిలిటీని ఎలా స్టార్ట్ చేయాలో చెప్పేస్తాను. మీరు కాయిన్స్ ఎలా పంపించుకోవాలో నేను రేపు మీ వివరంగా ఇస్తాను రేపు ఈవినింగ్. అప్పుడు మీరు అందులో ఈ క్యూ లైఫ్ కమ్యూనిటీని పెంచుకొని తద్వారా దాని ద్వారా డీ కాయిన్ మైనింగ్ కూడా మీరు తీసుకునే విధంగా ఇస్తున్నాను. ఒక్కొక్కటిగా 1 by 1 చేస్తూ ఉంటాను. మీరు కంగారు పడకుండా ఈవేళ వచ్చేయాల డెవలప్మెంట్స్ అన్ని అని ఆతృతతో ఎదురు చూడకుండా ఉండాలని నా విజ్ఞప్తి. 2 ఏళ్ళు మనం వెయిట్ చేసాం. ఈ 2 ఏళ్ల కాలంలో మనం ఎంత వెయిట్ చేసామో దానికి 10 రెట్లు వేగంతో నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అన్నీ సిద్ధంగా ఉన్నది. నేను రెడీ చేసుకున్నాను. కొద్దిగా మీరు వెయిట్ చేసి నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా వినండి. ఈరోజు క్యూ లైఫ్లోకి వెళ్ళి మీరు ఏ వర్క్ చెయ్యొద్దు. అయితే గతంలో కిబోలో నాతోటి కలిసి అద్భుతంగా పనిచేసినటువంటి అప్పటి గొప్ప వీరులందరికీ వెల్కమ్. బిజినెస్ సరైన రైట్ బిజినెస్ మన చేతికి వస్తే, ఆ రైట్ ఆపర్చునిటీ మన చేతికి వస్తే నేనేంటో చూపిస్తాననేటువంటి లీడర్స్ నాకు ఆ రోజు చాలా మంది దొరికారు. ఇప్పుడు అంతకు మించిన రైట్ బిజినెస్, ఆ రైట్ ప్లాన్ తోటి ఇప్పుడు నేను వస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాను. మీరు పడుకోవడానికో టైం ఇవ్వను అంటే ఆ బిజినెస్ ఎలాంటిది. మీరు భోంచేయడానికి కూడా మీరు ఇష్టపడరు. ఎందుకంటే బిజినెస్ అలాంటిది. ఎందుకంటే మనిషి అనేవాడికి భూమి మీద ఎప్పుడు కూడా మనిషి తర్వాత మనిషికి ఇష్టమైన మరొక వస్తువు ఒకే ఒకటి డబ్బు. మనిషి తర్వాత మనిషికి ఇష్టమైనటువంటి మరో వస్తువు, ముఖ్యమైన వస్తువు ఒకే ఒకటి డబ్బు. డబ్బు తర్వాత ఏదైనా ఇష్టపడుతుంది. బంధాలను నేను ఇందులోకి లాగట్లేదు, బంధాలను లాగొద్దు. అది బంధాలను కూడా బలపరుచుకునేది డబ్బే. అలాగని బంధాన్ని తక్కువ చేయట్లేదు. అయితే ఈ డబ్బు సంపాదించడం అనేది మనకి లీగల్గా ఉంటే, డబ్బు సంపాదించడం అనేది పర్ఫెక్ట్గా వస్తే డెఫినెట్లీగా నేనేంటో చూపిస్తానని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇండియా వ్యాప్తంగా, వాళ్ళందరికీ వెల్కమ్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్స్ని పర్ఫెక్ట్గా వినండి. ఇప్పుడు మొదలైపోయింది మనకి. దాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో నేను చెప్తాను. దీనిలో అంతిమంగా మన తాలూకు లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు డబ్బు వస్తుంది, కానీ దీనికి మించి లైఫ్కి ఒక భరోసా, లైఫ్కి ఒక సెక్యూరిటీ, లైఫ్కి ఒక గ్యారంటీ వచ్చే విధంగా డీ కాయిన్ మీకు అందుబాటులో తీసుకొచ్చాను. అద్భుతాన్ని తీసుకొచ్చాను. ప్రపంచ క్రిప్టో కరెన్సీలో నేను నెంబర్ 1 అని మనం చెప్పుకునేలాగా దాన్ని తీసుకెళ్తున్నాను. దాని స్ట్రాటజీ ఒక రోజుతో అర్థమైపోదు. దాని స్ట్రాటజీ ఒక రోజే మనం ఇంప్లిమెంటేషన్ చేయలేము. దాన్ని అనుకున్న స్థాయిని ఒకే రోజు మనం చూడలేము. ఎందుకంటే అంచెలంచెలుగా మీరు నా గురించి మీరు ఒక విషయం అర్థమై ఉంటుంది. నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ మన క్రిప్టోలో ఎన్నో విషయాలు మనకి ఇవ్వలో నేనే నేర్పుకుంటూ వచ్చాను. తర్వాత దీని మీద ఎంతో అవగాహన మీకు వచ్చి ఉంటుంది. కానీ ఇందులో మొదటగా స్టార్ట్ చేసి నేర్పింది మన కంపెనీయే. అంతకుముందు కొద్ది గొప్ప ఉండొచ్చు కొంతమందికి, కానీ అంతకు మించిన విజ్ఞానం ఇందులో వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ క్రిప్టో మీద, ఆ కరెన్సీ మీద, ఆ సాఫ్ట్వేర్ మీద, ఆ బ్లాక్ చైన్ మీద అపారమైనటువంటి ఒక విజ్ఞానాన్ని నాకు కావలసినంతగా, అక్కడ ఎంత ఉందో మనకు అవసరం లేదు, మనకి కావలసినంతగా
మనకి అవసరానికి అద్భుతంగా పనికొచ్చే విధంగా నేను అందులో తెలుసుకోవడం, దాన్ని నేర్చుకోవడం, దాన్ని ఇప్పుడు నేను అవైలబిలిటీ తెచ్చుకొని ఇప్పుడు వర్క్ చేసుకెళ్తున్నాను. కాబట్టి ఇక కుమ్మేద్దాం, రెడీగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ విషయాల కొరకు ఇప్పుడు పంపించింది డీ కాయిన్ అడ్రస్. అది అడ్రస్ అంటే మీరు చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి. మళ్ళీ ఈ అడ్రస్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలి అలాంటి ఆలోచన కాదు. ఇది మీరు తెలుసుకోవడానికి. మన డీ కాయిన్ ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ. అది నేను 2,50,00,000 కాయిన్స్ మాత్రమే దాన్ని సప్లై చేశాను. అలాగే అది స్టార్ట్ అయ్యేప్పటికీ 23 రోజులు చూపిస్తుంది. కావాలంటే చూడండి, 23 రోజులు చూపిస్తుంది. అది అంటే ఈ కాయిన్ మనం ఈ సప్లై రెడీ చేసి 23 రోజులు అయింది. ఈ సప్లైలో రేపు మన క్యూ లైఫ్లో మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ 2,50,00,000లో 50,00,000 కాయిన్స్ వరకు మీరు ఎంత బర్న్ చేస్తారో మీ చాయిస్. అది మీరు 50 కోట్లు బర్న్ చేసేస్తారా, లేదంటే 50 లక్షలు బర్న్ చేస్తారా, లేదంటే 25 లక్షలే బర్న్ చేస్తారా, 2.5 కోట్లలోనూ 2 కోట్ల వరకు తీసుకొచ్చే చేస్తామా చేయమా, అది మనం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం తీసుకోవడం అంటే ఏంటి, నేను దీని బర్నింగ్ ఆప్షన్ మీ చేతుల్లో పెడుతున్నాను. దీని కాయిన్ రేట్ పెరగడం మనందరం కలిపే చేద్దాం. అంటే ప్లాన్ నాది, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం అన్నీ నేనే చూసుకుంటాను. మీ సహకారం ఎప్పట్లాగే మీ కాయిన్స్ మీరు ధర తెచ్చుకొని అమ్ముకోవడానికి మీ ప్రయత్నిస్తే చాలు. మీరు ఎంతమంది జాయిన్ అయ్యారో ప్రతి 10 మందికి ఒక కాయిన్ బర్న్ అయిపోతుంటుంది. 2.5 కోట్లలో ప్రతి 10 మంది జాయినింగ్స్కి ఒక కాయిన్ బర్న్ అవుతుంది. అంటే 2 కోట్లకి మీరు తీసుకురావడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది వరల్డ్ వైడ్గా దీన్ని ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అది మనందరం కలిపి బర్న్ చేస్తాం. అందులో 10 లక్షలు మిగిలాయి అనుకో, బిట్ కాయిన్కి సమానం అవుతుంది. 10 కంటే ఎక్కువ మిగిలాయి అనుకో, అంటే 2,10,00,000 కంటే ఎక్కువ ఉందనుకో, బిట్ కాయిన్ మనకంటే ముందు ఉంటుంది. బిట్ కాయిన్ కంటే తక్కువ మనీ ఉన్నాయనుకో, దానికంటే ముందు మనం ఉంటాం. అన్ని విషయాల్లో దానికంటే ముందే ఉంటాం మనం. 2 కోట్ల వరకు మనం బర్న్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మన తాలూకా ఎలా దీన్ని చేస్తాము, ఏం చేస్తామని కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్తుంది చాలా మందికి ఇది లాంగ్ అయిపోయింది, అంతొద్దు 2 ముక్కల్లో. అంటే హీరో వచ్చాడు, పరిచయం అయ్యాడు, ప్రేమించాడు, సాంగ్ చేసుకున్నాడు, విలన్ వచ్చాడు, ఫైట్ అయింది, అని చంపాడు, సినిమా క్లోజ్ అని చెప్పాను అనుకో, ఎవరికి అర్థం కాదు. అలా ఎవరు కోరుకోరు. ఆల్రెడీ దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది పెద్దదిలా అనిపిస్తుంది, కానీ దీన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అవసరం. ఇది చాలా చాలా అవసరం. మన కాయిన్ని లాంచ్ చేసే విధానం, డీ కాయిన్ లాంచ్ చేసే విధానాన్ని మనం సరికొత్తగా తీసుకెళ్దాం, గుర్తుండిపోయేలా తీసుకెళ్దాం, గుర్తుంచుకునేలా తీసుకెళ్దాం. ఈ లాంచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంతకుముందు మనం సండేలో మనం ఒక మీటింగ్ చేసాం. ఆ మీటింగ్ తర్వాత మనకి చాలా మందికి మన కాయిన్ గురించి తెలిసింది. ఆ మీటింగ్ తర్వాతే మనకు వైడ్ పబ్లిసిటీ కూడా అయింది. ఇప్పుడు మళ్ళా అలాంటి మీటింగ్ ఎలా చేస్తాము అనేది, ఎక్కడ చేస్తాము అనేది, ఎప్పుడు చేస్తాము అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. దీని తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ వరుసగా చెప్తాను, ముందు ఇది మాట్లాడుకుందాం. అయితే ఈ మీటింగ్ ఏంటంటే, ఈ నెలలో అంటే 1 నెల రోజుల్లో, ఈ నెల అంటే 1 నెల రోజుల్లో, ఇవాళ 2వ తారీఖు అంటే 3వ తారీఖు నుంచి 3వ తారీఖు పెట్టుకుందాం. 3వ తారీఖు నుంచి 3వ తారీఖు 1 నెల రోజులు. ఇక్కడ ఒక ఫంక్షన్ని మనం దీన్ని లాంచ్ చేసే ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా చేస్తాం అనేది ఇండియాలో ఫస్ట్ దీన్ని నెల రోజుల్లో లాంచ్ చేద్దాం.
మన భారతదేశం మొత్తం నుంచి కొంతమంది సమర్థవంతమైనటువంటి నాయకుల్ని, శక్తివంతమైనటువంటి నాయకుల్ని, క్రిప్టోలో దమ్ము చూపిస్తున్నటువంటి నాయకుల్ని గతంలో చూసాం మనం, ఇప్పుడు మళ్ళీ చూస్తాం. అలాంటి వారిని 300 మందిని ఎంపిక చేద్దాం. అంటే ఒక మంచి బిజినెస్ కాంపిటీషన్లా పెట్టుకుందాం. ఇది చేయడం చాలా ఈజీ. పోటీ పడి చేసేలాగా, పోరాడి చేసేలాగా ఉండదు. పోటీ పడి చేసేలాంటి పోటీ, పోరాడి చేసేలాంటి పోటీ కాదు. పోటీ పడి చేసేలాంటి పోటీని నేను ఒకటి పెడుతున్నాను. అది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. అందులో 300 మంది ఎవరు విన్ అయ్యారో వాళ్ళ సమక్షంలో, వాళ్ళ చేతుల మీదగా, ఒక రకంగా వాళ్ళ సమక్షంలోనే మనం దీన్ని లాంచ్ చేసి, కాయిన్ లాంచింగ్ అక్కడ చేస్తాం అన్నమాట. అక్కడ చేసి ఆ ఫంక్షన్ని ఇండియా మొత్తం ఇది చూసేలా చేద్దాం. ఆ ఫంక్షన్కి ఎవరైతే విన్ అయి వచ్చారో వాళ్ళకి మనం ఓ ప్రత్యేకత తీసుకుందాం. అక్కడ ఆ ప్రత్యేకత ఏంటనేది నేను చెప్తాను, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను మీకు. ఎందుకంటే అంతకు మించి నేను ముందు ఇస్తున్నాను, ప్రత్యేకంగా గెలిచిన వారికి ఇస్తాను. ఎందుకంటే గెలవని వారు అది నాకు రాలేదని బాధపడకూడదు. అందుకని అందరికీ అవకాశం ఇద్దాం, గెలిచిన వారికి అది చేద్దాం. ఇప్పుడు ఇండియా మొత్తం మీద 300 మందిని తీసుకుందాం ఆ కాంపిటీషన్. దాని కాంపిటీషన్కి ఏం చేద్దామని నేను మళ్ళీ చెప్తాను. దాన్ని కూడా ఇప్పుడు ఈరోజు చెప్పేస్తాను. అయితే ఆ 300 మంది మనకి ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా, దీని తర్వాత మన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇలాగ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో ఏ రాష్ట్రం, లాస్ట్ టైం మనం సన్ రే మీటింగ్ అనేది ఆంధ్రాలో పెట్టాం. ఈసారి ఈ నెల రోజుల తర్వాత వచ్చే ఈ కాయిన్ లాంచింగ్ ఫంక్షన్ ఏదైతే ఉందో గ్రేట్గా చేద్దాం. ఆ ఫంక్షన్ని ఇండియాలో ఏ రాష్ట్రం నుంచి ఆ ఫంక్షన్కి ఎక్కువ విన్ అయ్యారో ఆ రాష్ట్రంలో ఈ ఫంక్షన్ చేద్దాం. ఎగ్జాంపుల్కి తెలంగాణలోనే మొత్తం ఎక్కువ మంది వచ్చారు. 300 మందిలో ఎక్కువ మంది తెలంగాణలో విన్ అయ్యారు అనుకుందాం, తెలంగాణ చేద్దాం. లేదు ఇంతకంటే ఎక్కువ కర్ణాటక చేశారనుకో అక్కడ చేద్దాం. అంతకంటే ఎక్కువ తమిళనాడు చేశారనుకో అక్కడ చేద్దాం. ఒడిశా చేద్దామనుకో అక్కడ చేద్దాం. ఆంధ్రలో చేసిననుకో ఇక్కడ చేద్దాం. ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ చేస్తారో ఆ రాష్ట్రంలోనే ఆ మీటింగ్ చేద్దాం. దొల్లగొడేద్దాం. ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ అద్భుతం సాధిస్తారు. అంత ఈజీగా పెడుతున్నాడు మళ్ళీని. దాని పోటీకి రావడం, గెలుచుకొని రావడం కూడా చాలా ఈజీ, చాలా ఉత్సాహంగా మనం రోజు చేసే పనినే దాంట్లో పెడుతున్నాను. అంటే తండ్రి అనేవాడు గెలిచిన వాడికి తీసుకెళ్ళడం కాదు, గెలిపించి తీసుకెళ్ళాలి. నా ఫార్ములా మీకు తెలుసు. నేను గర్భించే తీసుకెళ్తున్నాను ఇప్పుడు. కాబట్టి ఇది ఫస్ట్ది. 300 మందితో ఆ మీటింగ్ చేస్తున్నాం ఇండియా మొత్తం. ఓకే, ఇక కాయిన్ లాంచింగ్, ఇందాక నేను చెప్పింది కాయిన్ లాంచింగ్. ఇప్పుడు మనం కాయిన్ లిస్టింగ్ ఎలా చేద్దాం అనే దాని మీద ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు కాయిన్ లిస్టింగ్, ఇందాక మనం కాయిన్ లాంచింగ్ చెప్పాను, ఇప్పుడు కాయిన్ లిస్టింగ్. మరి కాయిన్ లిస్టింగ్ ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దాం, దీనికి కూడా ఒక ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ చేశాను, అదే మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ కూర్చొని చెబితే ప్రపంచం మొత్తాన్ని తెలుస్తుందో అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడ నిలబడి మనం ఈ ఫంక్షన్ చేస్తే ప్రపంచం మొత్తం చూస్తుందో అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడ దీన్ని ఫైనాన్షియల్గా, ఆర్థికంగా నిలబడిన దేశంలో మన క్రిప్టో కరెన్సీ ఎక్కువగా దీన్ని వాడుకుంటున్నారో, ఎన్ని క్రిప్టో కరెన్సీని, ఆ దేశంలో కూర్చొని దీన్ని మీటింగ్ చేస్తున్నాం. మీటింగ్ మీన్స్ లిస్టింగ్. అక్కడ లిస్టింగ్ చేస్తాం. ఆ దేశం ఏంది, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఆ దేశం వైపే చూస్తున్నాయి. ఆ దేశం ఏంటి అని దాన్ని మనం చూసినప్పుడు నేను ఎంచుకున్నటువంటి ప్లేసు దుబాయ్.
బుర్జ్ ఖలీఫా, బుర్జ్ ఖలీఫా దగ్గర మనం ఈ లాంచింగ్, ఈ లిస్టింగ్ అని చేస్తున్నాం. బుర్జ్ ఖలీఫా దగ్గర ఈ లిస్టింగ్ చేస్తున్నాను. మీలో గెలిచిన వారితో 200 మందిని గెలిచిన విన్నర్స్ని, ఆ 200 మందిని గెలిచిన విన్నర్స్ని ఆ లిస్టింగ్ ఫంక్షన్కి తీసుకువెళ్తున్నాను. మీలో ఇండియా వైడ్గా, ఇండియా మొత్తం మీద నుంచి 200 మందిని విన్నర్స్ని తీసుకెళ్ళి ఆ లాంచింగ్ ఫంక్షన్ అనేది మనం చేస్తున్నాం. దుబాయ్లో మనం ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఆ దేశపు ఎవరైతే దుబాయ్ వాళ్ళు ఉన్నారో, షేక్లు ఉన్నారో, వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను. ఆల్రెడీ చేస్తాను ఇది. ఆ దుబాయ్ షేక్లు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళ చేతుల మీదే మనం ఈ ఫంక్షన్ని చేస్తున్నాం. ఫంక్షన్ మీన్స్ లాంచింగ్. లాంచింగ్ అనేది ఇండియా చేస్తున్నాం, లిస్టింగ్ అనేది దుబాయ్లో చేస్తున్నాం. ఆ దుబాయ్కి 200 మందిని తీసుకెళ్తున్నాం మనం. ఆ 200 మందిలో నువ్వుంటావా ఎవరు ఉంటారనేది మనం తేల్చుకుందాం. అక్కడికి వెళ్దాం. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆ లిస్టింగ్ ఫంక్షన్ చేసి మన కాయిన్ తాలూకా పర్చేజ్ అనే దాన్ని మనం లైవ్లో చూసి అది ఆ మొత్తాన్ని ప్రపంచానికి చూపించేలా చేసి ఓ మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. మొత్తం అన్ని ఇప్పుడే చెప్పేస్తే బాగోదు. దానికి మీలో ఎవరు ఎంపిక అవ్వగలరో వాళ్ళని తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడి నుంచి ఫ్లైట్ మీద తీసుకెళ్ళి మళ్ళీ ఫ్లైట్ మీద ఇక్కడికి తీసుకొస్తాను. ఇప్పుడు ఈ ఫంక్షన్కి విన్ అయిన వాళ్ళు 200 మెంబర్స్. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే ఓకే. పాస్పోర్ట్ లేకపోతే ఆ పాస్పోర్ట్ తయారు చేసుకోవడానికి టైం ఉంది. ఎందుకంటే మనం ఈ లిస్టింగ్ ఫంక్షన్ అనేది మళ్ళీ ఈ లాంచింగ్ ఫంక్షన్ తర్వాత 1 నెలలో, అంటే ఆగస్ట్ ఎండింగ్లో మనం ఇది చేస్తున్నాం కాబట్టి అప్పుడు చాలా టైం ఉంది. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు పాస్పోర్ట్ చేసుకోవచ్చు. దానికి నేను చేయాల్సిన సలహా కానీ ఏదైనా ఉంటే నేను చేస్తాను. ఆ వర్క్ నాకు కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు. దాని మీద లీగల్గా కరెక్ట్గా ఉంటే మనం చేసేద్దాం. ఇక నెక్స్ట్ వీసా అంతా నేనే వేస్తాను. వీసా మీరు అది నాకు ఇచ్చేస్తే వీసా నేను వేసేస్తాను. అలాగే ఈ ఫంక్షన్ని మీ లైఫ్లో మెమరబుల్ గుర్తుండిపోద్ది. ఇప్పుడు మనం సన్ రే మీటింగ్ చేసాం. ఆ సన్ రే మీటింగ్ లాగా నాకు మాత్రమే తెలిసినంత వరకు మళ్ళీ మనం చేసిన తర్వాత అంత అద్భుతమైన మీటింగ్ మరొకటి జరగల. ఫంక్షన్ మరొకటి జరుగున్నదేమో నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు జరగలేదు. 5 రోజుల పాటు మనం ఎంత హ్యాపీగా ఆ విజయోత్సవం చేసామో మీ అందరికి తెలుసు. ఇక నెక్స్ట్ ఇప్పుడు లాంచింగ్ ఫంక్షన్, మళ్ళీ డీకాయిన్ లాంచింగ్ ఫంక్షన్ ఇండియాలో చేస్తున్నాం. ఈ ఫంక్షన్ కూడా మీకు మెమరబుల్, గుర్తుండిపోద్ది. అంతే గుర్తుండిపోద్ది. మీ బుక్లో రాసుకోవసరం లేదు, మీ మైండ్లో ప్రింట్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ ఈ దుబాయ్ ఫంక్షన్ అనేది మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడనంత విధిగా కొత్తగా చేస్తున్నాం దాన్ని. ఎలా అంటే మనం ఫంక్షన్ చేస్తున్నంతసేపు బుర్జ్ ఖలీఫా మన పక్కనే ఉంటుంది. ఆల్రెడీ ఆ ప్లేసులు కూడా సెలెక్ట్ చేయడం అయిపోయింది. 4 సెలెక్ట్ చేశాను, అందులో ది బెస్ట్ ఒకటి తీస్తున్నాను. ఈ 4 చోట్ల నుంచి దుబాయ్ బుర్జ్ ఎక్కడి నుంచి చూసినా మనం ఫంక్షన్ చేసినంతసేపు అది మన సంఖలోనే ఉంటుంది. దుబాయ్ బుర్జ్ మన సంఖలోనే ఉంటుంది. అది అంతలాగా దాన్ని ప్లాన్ చేసాం. కాబట్టి ఆ ఫంక్షన్లోకి మీరు ఎవరు వస్తారు అనేది మీ తాలూకా ఇష్టం మేరకు, మీ తాలూకా కృషి మేరకు ఉంటుంది. కానీ గెలవడం ఈజీ, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఈ ఫంక్షన్కి 200 మంది గెలవడం చాలా ఈజీ పెట్టాను. 200 మంది కంటే ఎక్కువ మనం తీసుకెళ్ళాము. 200 కంటే మనం ఎక్కువ మందిని తీసుకెళ్ళాం. ఇక్కడి నుంచి ఫ్లైట్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మన ఫంక్షన్ హాల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మనం ఏర్పాట్లను చేసి అటు చాలా ఉన్నాయి. ఇంక చెప్పవసరం లేదు, మనం చూద్దాం మళ్ళీ దాన్ని ఆ సైకిల్ మధ్యలో. ఎందుకంటే మన డీ కాయిన్కి దుబాయ్ కూడా అది రాదు. దుబాయ్ కూడా నాకు కాయిన్ కావాలని దుబాయ్ వాళ్ళు కూడా ఈ కాయిన్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి. క్రిప్టో కరెన్సీని ఎక్కువగా ఉంటుంది దుబాయ్.
క్రిప్టో కరెన్సీని ఎక్కువగా కొంటున్నది దుబాయ్. మీరు చూడండి, సాయంత్రం అయిపోయిన తర్వాత వాళ్ళ బ్యాంకులోను 1, 2, 3, 4, 5 అలా కొనేస్తుంటారు బిట్ కాయిన్స్. అంటే ఒక కాయిన్ ₹1,00,00,000 విలువ ఉన్న కాయిన్ని ఏమీ కాకుండా 2, 3 నాకు కావాలని చెప్పేసి కొనేస్తున్నారంటే దాన్ని అక్కడ ఎంత మనీ డెవలప్ అవుతుంది, ఎంత సంపాదన జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు క్రూడ్ ఆయిల్ కాబట్టి తవ్వుకోవడం తోడుకోవడమే. అలాంటి ప్లేస్లో మన కాయిన్ తీసుకెళ్ళి పెడితే దీన్ని నాకు డీ కాయిన్ కూడా కావాలి, డీ కాయిన్ నాకు భవిష్యత్తులో ఇది ఇచ్చినంత భరోసా మరొకటి ఇవ్వదు అనే విధంగా ఇప్పుడు నేను డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ప్రపంచంలో డబ్బున్నవాడు ఎవడైనా సరే డీ కాయిన్ పక్కకి రావాల్సిందే, డీ కాయిన్ సంఖ్యను పెట్టుకొని పోవాల్సిందే, డీ కాయిన్ ఉన్నదంటే వాడికి భరోసా రావాల్సిందే అనే విధంగా దీన్ని చేస్తున్నాను. కాబట్టి ఈ డీ కాయిన్లో మనం అనుకున్నటువంటి గమ్యాన్ని, మన లక్ష్యాన్ని, మనం కాసిన కలలను నెరవేర్చడానికి ఇప్పుడు మనం చేసుకున్న వేదిక దుబాయ్. అక్కడ ఉన్నటువంటి ఆ బుర్జ్ ఖలీఫాలో చేస్తున్నాం. ఎందుకంటే మనకు దుబాయ్ నుంచే ఒక సర్టిఫికెట్ ఇప్పుడు నేను ఆల్రెడీ అప్లై చేశాను. క్రిప్టో కరెన్సీకి బ్లాక్ చైన్ మీదుగా వచ్చిన దానికి, ఆ బ్లాక్ చైన్కి ఒక సర్టిఫికేట్ని తీసుకుంటే ఇది ప్రపంచ దేశాల్లో ధనికులు దాన్ని గుర్తిస్తున్నారు. ధనికులు గుర్తించారంటే ఆటోమేటిక్గా కింద స్థాయిలో గుర్తిస్తారు. ప్రత్యేకించి దుబాయ్ వాళ్ళకి అది కావాలా, అది ఉంటే వాళ్ళ తాలూకా ట్రాన్సాక్షన్స్లో, వాళ్ళ వ్యాపారంలో ఆ కాయిన్ వాడుతున్నారు. అందుకోసం వాళ్ళ సలహా మేరకు, వాళ్ళ సహాయంతో అక్కడే దాని సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ చేతుల మీదుగా మనం ఓపెన్ చేస్తున్నాం. కుమేద్దాం. ఈ ఫంక్షన్కి ఇంకా దీనికి సంబంధించిన అనేక విషయాలు మళ్ళీ నేను చెప్తాను. ఈ ఫంక్షన్కి మనకి 2 months టైం ఉంది, 2 నెలల టైం ఉంది. దానికి ముందే ఇండియాలో లాంచ్ చేద్దాం. ఈ ఫంక్షన్ని మనం దుబాయ్లో చేస్తున్నాం. మరి మీలో ఎవరు రావాలనుకుంటున్నారో సై అంటే సై రండి. మన కాయిన్ దమ్మేడు చూపిందాం. మన కాయిన్ని, మన డీ కాయిన్ ద్వారా మనం కలలు మనం చెప్పిన ఎన్నో విధాలుగా మనం చెప్పి కొనుక్కున్నారు ప్రజలు. ఆ కొనుక్కున్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే ఈ August 1 లోపు ఉన్న వాళ్ళందరికీ 2 కాయిన్స్ వెళ్తున్నాయి. ట్రస్ట్ వాలెట్ ఉంటే, లేకపోతే 1 కాయిన్ వెళ్తుంది. లేదా మీ లీడర్ని బట్టి ఎన్ని కాయిన్స్ సంపాదించుకుంటున్నారు. మెచ్ చేసిన అద్భుతంగా బోల్డ్ కాయిన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది క్యాష్ ఇచ్చేసానన్నారు. ఆ కాయిన్స్ అన్ని డీ కాయిన్స్, వాళ్ళ ద్వారా వచ్చిన డీ కాయిన్స్ అన్ని కూడా మీకే దక్కుతాయి. ఇది కాకుండా క్యూ లైఫ్లో దాని మైనింగ్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ వారం స్టార్ట్ చేస్తున్నాను. రేపు యాప్ స్టార్ట్ చేసిన వెంటనే దానికి కూడా వెంటనే మరి దాని టైంలోకి తీసుకొని ఈ వారంలోనే క్యూ లైఫ్ మైనింగ్ కూడా మీకు ఎంతవరకు ఉన్న మొత్తం ఈ టీమ్ అంతటి నుంచి మీ క్యూ లైఫ్ మైనింగ్లో డీ కాయిన్ మైనింగ్ వచ్చేస్తుంది. ఇలా మీరు సంపాదించుకున్న డీ కాయిన్స్ అన్ని రేపు స్వాప్ ఆప్షన్లో అక్టోబర్లో నేను ఇవ్వచ్చు అనుకుంటున్నాను. స్వాప్ ఆప్షన్లో మీరు BCT ద్వారా స్వాప్ చేసి మీరు కొనుక్కున్న కాయిన్స్ని కూడా, డీ కాయిన్స్ని కూడా తీసుకోవచ్చు. ఇలాంటి వచ్చిన కాయిన్స్ అన్నింటితో మీకు బ్రతుకు భరోసా వచ్చేటట్టుగా, మన కంపెనీకి ఆ భరోసాతో నిలబడేటట్టుగా దీన్ని తయారు చేసి ఆ ఫంక్షన్ని అక్కడ చేస్తున్నాను. వెళ్దామా డాడీస్? నిన్నే అడుగుతున్నాను తల్లి, కూతురా, కొడుక, మిమ్మల్ని అడుగుతున్నాను. వెళ్దామా? వస్తున్నారా? రండి. గెలిపించి తీసుకెళ్లే విధంగా నేను ప్లాన్ చేసి ఉంచాను. గెలుద్దాం, పరిగెడదాం, అక్కడికి వెళ్ళి మనం దమ్మేటో చూపిందాం. దుబాయ్ బుర్జ్ ప్రపంచం మొత్తానికి ఎత్తైన బ్రిడ్జ్ ఏది ఉన్నది, బుర్జ్ ఖలీఫా. దాని దగ్గరే మనం చేస్తున్నాం. దాన్ని సంకన పెట్టుకొని చేస్తున్నాం. దాన్ని ఎదురుగా కూర్చొని చేస్తున్నాం. దాన్ని సంధిని పెట్టుకొని చేస్తున్నాం. మన తాలూకా కాయిన్ ఎక్కడికి వెళ్తుందో, ఎలా వెళ్తుందో నేను చూసుకుంటాను. మీరు రండి, నేను చెప్పిన పని చేయండి. దట్స్ ఆల్.